నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములు ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి ఎన్నో వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క పరిశుద్ధ దినాన్న ప్రభా మేమందరం ఒక సహవాసంగా కూడుకొని నీ సన్నిధిలో ప్రభా నిన్ను స్తుతించడానికి, నీ వాక్యమును ధ్యానించడానికి, మా విన్నపాలు మీకు తెలియజేసుకోవడానికి మీరు ఇచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఆత్మదేవ, మీరు మా మధ్య ఉన్నారని నమ్ముచున్నాం. మా స్తుతులపైన ఆసీనుడు అయ్యారని నమ్ముచున్నాం ప్రభా. ఈ సమయంలో నీ వాక్యము వినుచుండగా వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి. మాట్లాడుచున్నది నేను కాదు కానీ ప్రభా, నా నోటికి మీరు బోరగా ఉండి నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకొని మాతోనూ సూటిగా తేటగా మాట్లాడండి. తద్వారా మమ్మల్ని మేము సరి చేసుకొని నీకు మరింత సమీపంగా రావటానికి మీరే కృప చూపించండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి హల్లెలూయా చెప్దామా? థ్యాంక్ యూ. నెహెమ్యా గ్రంథం నేను ధ్యానిస్తూ వస్తున్నాను నా పర్సనల్ బైబిల్ స్టడీలో. నేనేదో గొప్ప ప్రసంగికుడిని కాదు, కానీ ఏదో దేవుడు నాకు ఇచ్చిన చిన్న తలంపుని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ 9వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. వాళ్ళు అక్కడ ఏం చేశారంటే ఒక జాము సేపు, అంటే జాము అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఒక క్వార్టర్ డే వారు ఏం చేశారంట, ధర్మశాస్త్రాన్ని చదువుకున్నారంట. చదువుచూ వచ్చిరి. ఇంకొక జాము సేపు, ఇంకొక క్వార్టర్ డే వాళ్ళు ఏం చేశారంటే తమ పాపములు ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. ఇది మనం చదువుకున్న పాఠ భాగం. అయితే దీంట్లో మనకి ఈ నెహెమ్యా గ్రంథం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏ కాంటెక్స్ట్లో వీళ్ళు దీన్ని చేశారు అన్నది ఒకసారి చూసుకుంటే, ఈ మనకి నెహెమ్యా గ్రంథం, దీని ముందు గ్రంథం ఏంటంటే ఎజ్రా గ్రంథము, ఈ రెండు కనిపిస్తాయి. ఈ రెండు గ్రంథాలు పేరుకి రెండు వేరు పుస్తకాలుగా ఉన్నప్పటికీ ఈ రెండు కలిపి ఒకే గ్రంథంగా పరిగణించబడుతుంది. వేదాంతవేత్తలు ఏం చెప్తారంటే ఈ రెండు కలిపి ఒకటే పుస్తకం, ఒకటే ఆథర్ రాశారు, ఒకటే రచయిత ఈ రెండు పుస్తకాలు రాశారు. అయితే ఈ రెండు మనం చూసుకుంటే అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే, మనకి సాధారణంగా 2వ రాజుల గ్రంథం 23-24 అధ్యాయాల్లో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీద దండెత్తి అక్కడ ఉన్న వాళ్ళని కొంతమంది చెరగా తీసుకుని వెళ్ళిపోయి బబులోనులో పెట్టుకుంటారు. మనకు బాగా తెలిసిన స్టోరీ దానియేలు గ్రంథం తెలుసు కదా. దానియేలు, షడ్రకు, మేషక్ ఇలాంటి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత దేవాలయంలో ఉన్న సామాగ్రిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ దేవాలయపు పైన ఆ బంగారు పొదుగును అంతా కూడా తీసేసుకొని ఆ సన్నిధిలో ఉన్న ఆ బంగారు ఆభరణాలన్నీ దోచుకుని వెళ్ళిపోతారు. మొత్తం యెరూషలేము పట్టణాన్ని నామరూపాలు లేకుండా చేసేసి వాళ్ళని బబులోనికి చెరపట్టుకుని వెళ్ళిపోతారు. చెరపట్టుకుని వెళ్ళిపోయిన తరువాత 50 సంవత్సరాల తర్వాత, దరిదాపు 50 సంవత్సరాల తర్వాత జెరుబ్బాబెలు అనే వ్యక్తి మొట్టమొదటిసారి కొంతమందిని ఇశ్రాయేలీని తీసుకొని మరలా ఇశ్రాయేల్ దేశానికి లేదా యెరూషలేము పట్టణానికి రావడం జరుగుతుంది. జెరుబ్బాబెలు 50 సంవత్సరాల తర్వాత వచ్చి ఏం చేస్తారంటే బలిపీఠాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తారు, అంటే రీబిల్డ్ చేస్తారు. అలాగే దేవాలయాన్ని రీబిల్డ్ చేస్తారు. పడగొట్టబడిన దేవాలయాన్ని మళ్ళీ రీబిల్డ్ చేసి దాన్ని మళ్ళీ మహోత్సవంగా మళ్ళీ దేవాలయం డెడికేషన్ చేస్తారు. ఆ దృశ్యం ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ ఒకసారి సొలొమోను దేవాలయం కట్టిన తర్వాత ఎలాంటి సందడి జరిగిందో ఇంచుమించుగా అలా తేవడానికి ట్రై చేస్తారు. ఆ దేవాలయం మళ్ళీ ప్రారంభించబడుతుంది. ఇది జరిగిన ఇంకొక 60 సంవత్సరాలకి, అంటే జెరుబ్బాబెలు దేవాలయాన్ని కట్టిన ఇంకొక 60 సంవత్సరాలకి ఎజ్రా ఇంకొంతమంది తీసుకుని వస్తాడు. ఎజ్రా గారు చేసింది ఏంటంటే, ఆయన శాస్త్రి కదా, ధర్మశాస్త్రం గురించి బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించుచు వాళ్ళని ఆత్మీయంగా కడతాడు. అంటే ధర్మశాస్త్రం ఇలా చెబుతుంది కాబట్టి మనం ఇలా నడుచుకోవాలి, ఇలా నడుచుకుంటే దేవునికి ఇష్టం
అని చెప్పి వాళ్ళని సరిచేస్తూ వాళ్ళని ఆత్మీయంగా కట్టాడు. మన ముందు జెరుబ్బాబేలు ఏం చేశాడంటే భౌతికమైన కట్టడమైన దేవాలయాన్ని, తర్వాత ఆల్టర్ బలిపీఠాన్ని కడితే ఎజ్రా అనే వ్యక్తి ఆధ్యాత్మికంగా ప్రజలను కట్టడానికి తోడ్పడ్డాడు. ఇది జరిగిపోయిన కొన్ని సంవత్సరాలకి కొంతమంది పెద్దలు వచ్చి నెహెమ్యా దగ్గర కూర్చుని, ఇప్పుడు నెహెమ్యా ఎక్కడ ఉంటాడంటే రాజుకు గిన్నెను అందించే వ్యక్తిగా, ఒక గవర్నమెంట్ అఫీషియల్గా మనం చూస్తాం నెహెమ్యాని. రాజు సముఖంలో ఉంటూ రాజుకి గిన్నె అందిస్తాడు. ఫస్ట్ టెస్ట్ చేస్తాడనమాట. రాజుకి ఎవరైనా ద్రాక్షారసం ఇస్తే అది ఆయన టేస్ట్ చేసి ఓకే దీంట్లో ఏం విషయం లేదు, ఆల్ సేఫ్ అని చెప్పేసి ఆయన గ్రీన్ చెక్ ఇస్తేనే రాజుగా గిన్నె అందించబడుతుంది. అలాంటి పోస్ట్లో ఉన్న నెహెమ్యా దగ్గరికి కొంతమంది పెద్దలు యెరూషలేం నుంచి వచ్చి, యెరూషలేము బాగా పాడైపోయిందండి నెహెమ్యా గారు, అక్కడ మన పితరుల సమాధులు ఉన్న ప్లేస్ బాగా నాశనం అయిపోయింది, దాని గోడలు కూల్చబడ్డాయి, దాని ద్వారాలు అగ్నితో కాల్చబడ్డాయి అని చెప్పినప్పుడు నెహెమ్యా చాలా బాధపడతాడు. అయ్యో నా స్వదేశం, నా సొంత గడ్డ ఇలా అయిపోయిందేంటి, దేవుని పట్టణమైన యెరూషలేం ఇలా అయిపోయిందని చాలా బాధపడి అక్కడ దేవుడికి ప్రార్థన చేస్తాడు. ప్రభా, నేను నా పాపాలే కాదు మా కుటుంబం పాపాలు, మా యొక్క ప్రజల పాపాలన్నింటినీ నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, నువ్వే మాకు దిక్కు, నువ్వే నాకు సహాయం చేయాలి అని చెప్పి ప్రార్థన చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత మళ్ళీ గిన్నె అందించడానికి వెళ్ళినప్పటికీ రాజుగారు అంటారు, ఏంటి నీ ముఖం విచారంగా ఉంది, ఏమైంది, ఎందుకు అలా పెట్టావు అని అడిగేటప్పటికీ నెహెమ్యాకి ఎలా చెప్పాలో అర్థం కాదు. ఎందుకంటే రాజు దగ్గర ఎవరైనా అలా నెగిటివ్ వైబ్స్తో కనిపిస్తే ఆ రోజుల్లో ఏం చేసేవారు, చంపేసేవారు. అలాంటిది మనం ఈ సినారియో ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. ఎస్తేరు లోపలికి వెళ్ళినప్పుడు ఎంత భయపడుతూ వెళ్తుందో, ఎందుకంటే తేడా వస్తే రాజు దండం పైకి లేకపోతే ఎస్తేరుని చంపేస్తారు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నెహెమ్యా అదే దుఃఖాక్రాంతమైన ముఖం పెట్టుకొని వెళ్ళేటప్పటికి రాజు అడుగుతాడు, ఏమైంది ఏంటి అంటే, అప్పుడు నెహెమ్యా చిన్న ప్రార్థన, ప్రభువా నువ్వే చూసుకోవాలి అని చెప్పి తన బాధ చెప్తాడనమాట. నా పితరుల సమాధులు ఉన్న పట్టణం కాల్చబడింది, గోడలు కూల్చేశారు అని చెప్పేటప్పటికి ఓకే నీకేం కావాలో తీసుకుని వెళ్ళు, నీకు ముందు వెనక ఎస్కాట్ ఇస్తాను, నువ్వు వెళ్ళొచ్చు, అన్ని డాక్యుమెంట్స్ అన్నీ నీకు ప్రిపేర్ చేసేస్తాను, నీకు ఎవ్వరూ అడ్డు చెప్పరు, నువ్వు వెళ్ళి నువ్వు ఎన్ని దినాలు కావాలంటే నీ పని ముగించుకుని మళ్ళీ వెనక్కి రావచ్చు అని చెప్పేసి రాజు పర్మిషన్ ఇస్తారు. అప్పుడు నెహెమ్యా యెరూషలేం వస్తాడు. వచ్చిన తర్వాత స్ట్రాటజీ వేసుకుంటాడు, నేను ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఎవరెవరు ఏ పార్ట్ కట్టాలి, గోడ ఇక్కడ ఏ పార్ట్ కట్టాలి, అక్కడెవరు కట్టాలి, ఎవరెవరు ఏం పనులు చేయాలి, కత్తి దూసేవాళ్ళు ఎవరు, లేకపోతే పని చేసేవాళ్ళు ఎవరు, ఈ స్ట్రాటజీ అంతా బిల్డ్ చేసుకొని నెహెమ్యా మెల్లగా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాడు, గోడ కడుతూ ఉంటాడు. గోడ కట్టేసిన తర్వాత అప్పుడు వీళ్ళందరికీ ఒక 7 రోజులు మీటింగ్స్ పెడతాడు, 7 రోజులు కూటాలు పెడతాడు వీళ్ళందరికీ, యెరూషలేంలో ఉన్న వాళ్ళకి. పెట్టిన తర్వాత ఆ 7 రోజుల మీటింగ్స్లో నెహెమ్యా అలా కిందుండి ఎజ్రాని పైకి పంపించి ఒక స్టేజ్ మీదకి, ఎజ్రా నువ్వు ప్రకటించు, దేవుని వాక్యాన్ని ప్రకటించు, నేనైతే కట్టాను బట్ ధర్మశాస్త్రాన్ని బోధించాల్సింది నువ్వే కదా అని చెప్పి ఎజ్రా మళ్ళా ధర్మశాస్త్రాన్ని విప్పి చదువుతూ ఉంటే ఆ చదివిన సందర్భం ఇప్పుడు మనం చదువుకున్నాం. నేను ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పానంటే మనం ఇక్కడికి వచ్చాం కదా, దీని ముందు ఏం జరిగింది అని చెప్పడానికి మీకు గుర్తు చేశాను. ఇప్పుడు మొదటి వచనం నేను చదువుతున్నాను. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకుని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకునిరి. మరియు వారు ఒక జాము సేపు తానున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. అక్కడికి వచ్చాం మనం. ఒక్కసారి ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు 9వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? బుక్ ఆఫ్ నెహెమియా చాప్టర్ 9 verse 3. అనదర్ ఫోర్త్ పార్ట్ ఆఫ్ ద డే వాళ్ళు ఏం చేశారంటే దే కన్ఫెస్డ్ దేర్ సిన్స్ అండ్ దెన్ తర్వాత ఏం చేశారు, దే వర్షిప్ ద లార్డ్. ఒకసారి మళ్ళీ చదువుతాం లాస్ట్ లైన్.
యా, అనదర్ ఫోర్త్ పార్ట్, దే కన్ఫెస్డ్ అండ్ వర్షిప్డ్. ఈరోజు మన పాఠం యొక్క టైటిల్ అనమాట, దే కన్ఫెస్డ్ అండ్ వర్షిప్డ్. ఇది చదువు వచ్చినప్పుడు నా పర్సనల్ బైబిల్ స్టడీలో దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, మనం వర్షిప్ చేయడానికి ప్రీ రిక్వెస్ట్ ఏంటంటే కన్ఫెస్ చేసి, మన సిన్స్ కన్ఫెస్ చేసి, అప్పుడు మన హృదయం ఆయనకు అంగీకార యోగ్యం అవుతుంది. అప్పుడు మనం చేసే ఆరాధన ఆయన అంగీకరిస్తారు. మనం ఈ టాపిక్ ఎందుకు వచ్చామంటే, వాళ్ళు ఒక జాము సేపు అనగా ఒక క్వార్టర్ డే వాళ్ళు ఏం చేశారంటే తమ పాపాలు ఒప్పుకొనుచు వర్షిప్ చేశారు. అంటే పాపపు ఒప్పుకోలు ద్వారా ఆరాధించారు. ఈ పాపాలు ఎందుకు ఒప్పుకోవాలి అని ఆలోచిస్తే, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అప్పుడే ఆయనతో మనకి రిలేషన్, ఆ కనెక్షన్ ఉంటుంది. మనం పరిశుద్ధంగా లేకపోతే ఆ కనెక్షన్ ఉండదు. ఆ కనెక్షన్ లేకపోతే మనం చేసే ఆరాధన కానీ, మనం చేసే స్తుతులు కానీ, మనం చేసే విన్నపాలు కానీ ఆయన దగ్గరికి వెళ్ళవు, ఆయన అంగీకరించడం. ఫస్ట్ ఏం చేయాలంటే, మనం మన పాపాలని ఒప్పుకొని, ప్రభువా నేను ఈ విషయంలో తప్పిపోయాను, నన్ను క్షమించండి అని ఒప్పుకొనిన తరువాత చేయాల్సింది ఏంటంటే ఆరాధన. మనం ఈ కన్ఫెషన్ లేకుండా ఆయనకి ఎంత ఆరాధన చేసినా, ఆయనకి ఎన్ని స్తుతులు చెల్లించినా అవన్నీ ఆయన అంగీకరించడు. ఇలా మనం ఇంకా ఎవరిని చూస్తాం, ఇంకా ఎవరిని మనం చూడొచ్చు అని అంటే, మనం వాక్యాన్ని చూద్దాం. అయితే ఒకానొక సన్నివేశం, దావీదు ఏంటంటే బత్షెబా విషయంలో తప్పిపోయినప్పుడు నాతాను వస్తాడు దావీదు దగ్గరికి. వెంటనే వచ్చి, ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకడికి 1 గొర్రె ఉంది. 100 గొర్రెలు ఉన్నవాడి దగ్గరికి అతిథి వస్తే వాడి దగ్గర ఉన్న గొర్రెల్లో ఒకదాన్ని తీసుకోకుండా ఈ 1 గొర్రె ఉన్నవాడు వాడి దగ్గర గొర్రె తీసేసుకుని దాన్ని చంపి వీడికి భోజనం పెడతాడు. ఇప్పుడు ఈ తప్పు చేసిన వీడిని ఏం చేయాలి అని అడిగితే దావీదు అంటాడు, వాడు నిశ్చయముగా మరణమవును గాక అంటాడు. అక్కడి వరకు బాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత మాట ఏంటంటే, ఆ మనుష్యుడు ఎవడో కాదు నువ్వే అని అంటాడు నాతాను ప్రవక్త. అప్పుడు దావీదు వెంటనే చేసిన పని ఏంటంటే, కూర్చొని ఒక పాట రాస్తాడు. ఆ పాట ఏంటంటే 51వ కీర్తన. ఒకసారి తీద్దామా? 51వ కీర్తన ఆ హెడ్డింగ్ చూస్తే, దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన. అక్కడ ఎంత బ్యూటిఫుల్గా దేవుడి దగ్గర వేడుకుంటాడంటే, తన పాపాన్ని ఒప్పుకుంటాడంటే, ప్రభువా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమాలు తుడిచేసేయి. అలా వస్తూ 10వ వచనం అందరి ఫేవరెట్ వర్స్ ఇది, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే, దావీదు ఒక వర్షిప్ లీడర్. ఇది చెయ్యకపోతే దావీదు చేసే వర్షిప్ ఆయన యాక్సెప్ట్ చేయడు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ప్రీ రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకోవాలి. మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకున్న తరువాత అప్పుడు నువ్వు చేసే స్తుతులు, నువ్వు చేసే ఆరాధన ఏదైనా కావచ్చు, అవన్నీ వాటిని ఆయన అంగీకరిస్తాడు. ఇంకా మనం కొత్త నిబంధనలోనికి వచ్చేస్తే ఏమంటాడంటే, ఒక పారబుల్ చెప్తాడు. ఆ ప్రార్థన చేయడానికి 2 వస్తారంట దేవాలయానికి. ఒకడు సొంకరి, ఇంకొకడు పరిసయుడు. ఈ పరిసయుడు ఈ కన్ఫెషన్ లేకుండా ప్రార్థన చేసేస్తూ ఉంటాడు. ఏమని, నేను పుదీనాలో 10% ఇస్తున్నాను, జీలకర్రలో 10% ఇస్తున్నాను, నేను ఇన్ని రోజులు ఉపవాసాలు ఉంటున్నాను, అది ఇది అని చెప్తాడు. సింపుల్గా సొంకర వెళ్ళి, దేవా నేను పాపిని అని అంటాడు. ఒక్కసారి అది చూద్దాం ఎంత బ్యూటిఫుల్గా చెప్తాడంటే, లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నాను. అయితే ఆ సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనిచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను
ప్రభువా, మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించు. ఫస్ట్ ఇది క్లియర్ చేసేసుకున్న తర్వాత, ఆ శుద్ధ హృదయం కోసం ఆయన వేడుకున్న తర్వాత, అప్పుడు మనం మిగతా కార్యక్రమాలు, స్తుతులైతే స్తుతులు, ఆరాధన అయితే ఆరాధన, ప్రార్థన అయితే ప్రార్థన, వీటన్నిటికీ ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే మన పాపపు ఒప్పుకోలు. సరే, పాపపు ఒప్పుకోలు మనకి ఎలా వస్తుంది? మన అంతటా మనం చేసుకోగలమా? పాపాలు ఒప్పుకోగలమా? ఇప్పుడు చేసిన దానికి సారీ అని చెప్పడం మనకి ఎంత కష్టం. ఒక వ్యక్తి అంటున్నారు, 2 పదాలు చాలా కష్టమైన పదాలు అండి. ఒకటి థ్యాంక్ యూ, 2 ఐఎమ్ సారీ. ఈ 2 చెప్పడానికి చాలా కష్టం అనిపిస్తుంది అంట మనిషికి. సో మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఐఎమ్ సారీ అని చెప్పడానికి కాస్త సంకోచిస్తాం. అయితే మనల్ని పాపపు ఒప్పుకోలు చేయడానికి ఒక ఆయన మనకు సహాయం చేస్తారు. మన పాపాలు ఒప్పుకోవడానికట ఒక ఆయన సహాయం చేస్తారంట. ఎవరో? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముని సహాయం లేకుండా మనం పాపాలు ఒప్పుకోలేము. ఒక వ్యక్తి వచ్చి తన పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు అంటే, తను చేసిన అతిక్రమాలన్నీ దేవుడితో చెప్పుకొని ప్రభువా నన్ను క్షమించు అని అడగగలుగుతున్నాడు అంటే, ఆయనలో ఎవరు పనిచేస్తున్నట్టు అని అంటే పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నట్టు. పరిశుద్ధాత్ముడు పని చేయకుండా ఎవరో కూడా పాపాలని ఒప్పుకోలేరు. మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే అది 16వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను. ఆయన వచ్చి, ఎవరో ఆయన అంటే ఎవరంటే 7వ వచనం నేను చదువుతాను. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం. నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల మీ వద్దకు ఆయన పంపుతాను. అప్పుడు ఆయన అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన జేయును. లోకం అంటే మనమే. మన పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి మనల్ని ఒప్పింపజేసేది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్ముడు. అంటే మనం పాపాలు ఒప్పుకోవాలన్నా మనకి ఎవరి సహాయం కావాలి? పరిశుద్ధాత్మ సహాయం కావాలి. అయితే నేను చదివినప్పుడు నాకు క్వశ్చన్ వచ్చింది. అయితే నేను పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు నాలో నుంచి వెళ్ళిపోతాడు కదా, లేకపోతే నేను ఇప్పుడే మారుతున్నాను, ఇప్పుడే నేను అన్యజనుల్లో ఉండేవాడిని, దేవుని వైపు తిరుగుతున్నాను, నాలో ఫస్ట్లో పరిశుద్ధాత్ముడు ఉండడు కదా, ఎలా నాకు ఆ ఒప్పుదల వస్తుంది అని ఆలోచించినప్పుడు ఫస్ట్ ఏంటంటే మనలో ఆ రియలైజేషన్ రావాలి. ఓకే, నేను తప్పిపోయాను అన్న రియలైజేషన్ వచ్చిన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో కార్యం చేయడం మొదలు పెడతాడు. పరిశుద్ధాత్ముడు బలవంతంగా డైరెక్ట్గా నీ హృదయంలోనికి వచ్చేసి ఒప్పింపజేసాడు. అందుకే ఆయన అంటాడు కదా, హృదయం అనే తలుపు దగ్గర నుంచుని తట్టుచున్నాను అని అంటాడు. అంతే తప్ప తలుపులు బద్దలు కొట్టేసుకుని నీ హృదయంలోకి ఆయన రాడు. అలా వచ్చేవాడైతే మనమందరం కూడా ఒప్పేసుకుంటాం. కానీ ఆయన అది కోరుకోవట్లేదు. నీ అంతట నువ్వు నీ హృదయం అనే తలుపు తీసి ఆయన్ని లోపలికి ఆహ్వానిస్తేనే ఆయన నీలో పని చేయడం ప్రారంభిస్తాడు. నీ పర్మిషన్ లేకుండా ఆయన నీలోకి రాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఆయన వాక్యం వినిన తర్వాత, ఆయన వాక్యం మనల్ని గద్దిస్తుంది కదా, పలానా పరిస్థితుల్లో నేను తప్పిపోయాను, పలానా పరిస్థితుల్లో నేను పాపం చేశాను అని. ఎప్పుడైతే మనకు ఆ రియలైజేషన్ కలుగుతుందో పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయడం మొదలు పెడతాడు. దావీదుకి నాతాను చెప్తాడు, ఏమిటి, నువ్వు పాపం చేసావు, ఆ మనుష్యుడు నువ్వే అని చెప్పగానే దావీదుకి ఒక రియలైజేషన్ కలిగింది, నేను తప్పు చేశాను. అయితే ఒప్పింప చేయడానికి ఏమంటాడంటే ఆత్మ సహాయం కావాలి. అందుకే ఆ 52వ కీర్తనలో చాలా బ్యూటిఫుల్గా రాస్తాడు. ఎక్కడంటే 51వ కీర్తన 11వ వచనం చదువుతున్నాను. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయక. పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు? ఎందుకు అని అంటే దావీదు పాపం ఒప్పుకోవాలంటే ఎవరి హెల్ప్ కావాలి? అక్కడ పరిశుద్ధాత్మని హెల్ప్ కావాలి. ఇదంతా చాలా ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది. మనకు ఫస్ట్ రియలైజేషన్ రావాలి. ఆయన వాక్యం విన్న తర్వాత ఆ రియలైజేషన్ వస్తుంది. రియలైజేషన్ వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయడం ప్రారంభిస్తాడు. ప్రారంభించిన తర్వాత మన పాపాలు ఒప్పుకుంటాం, పాపపు ఒప్పుకోలు జరుగుతుంది. దాని తర్వాత జరిగే ప్రాసెస్సే
నెహెమ్యా 9:3 ఉంటుంది. వాళ్ళ పాపములు ఒప్పుకొనుచు ఆయన్ని ఆరాధించారట. అప్పుడు వాళ్ళ ఆరాధన ఆయన అంగీకరిస్తాడు. ఈరోజు మనం ఎన్ని ప్రార్థన చేసినా, ఎంత వర్షిప్ చేసినా, ఎన్ని 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 వాక్యాలు చదివినా, ఎన్ని పాటలు పాడినా ఆయన అంగీకరించాలి అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే మనం పాపాలు ఒప్పుకోవాలి. అయితే ఈ రోజుల్లో జరిగేది ఏంటంటే, మనకి బాగా ఫ్రెండ్స్ దగ్గరోళ్ళు ఎవరైనా ఉంటే మన విషయాలన్నీ షేర్ చేసుకుంటాం, మన సీక్రెట్స్ అన్నీ పంచుకుంటాం. ఒకానొక టైంలో వాళ్ళకి మనకి ఏమన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చేటప్పటికి వాళ్ళది పట్టుకెళ్ళి వేరే వాళ్ళు చెప్తారు. మరి ఇప్పుడు నేను ఇవన్నీ దేవుడికి చెప్పేసుకుంటే ఆయన ఎవరికైనా చెప్పేస్తారేమో అని భయం వేస్తుంది కదా. అందుకని ఆయన ఏమంటాడంటే, 1 యోహాను 1:9, 1 యోహాను 1:9, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, అంటే దేవుడి దగ్గర మనం పాపాలు ఒప్పేసుకుంటే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులనుగా చేయును. ఆయన ఎవరంట? నమ్మదగిన వాడు. నీ ట్రస్ట్ ఎప్పుడు ఆయన బ్రేక్ చేయడు. నీ యొక్క సీక్రెట్స్ ఎప్పుడు అందరి ముందు బయట పెట్టాడు ఆయన. ఈ లోకంలో జనులు చేస్తారేమో, నువ్వేమన్నా వాళ్ళ దగ్గర ఏమన్నా నువ్వు చేసిన తప్పు చెప్తే వాళ్ళు ఎవరైనా నీ సీక్రెట్స్ రివీల్ చేసేస్తారేమో, కానీ దేవుడు ఎవరంట? నమ్మదగిన వాడు. ఆమెను చెప్దాం అందరం. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన వాక్యం ఇలా చదువుతున్నప్పుడు ఆయన యొక్క లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఆయన ఎవరంట? నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు. కాబట్టి మనం చేసిన ప్రతి పాపాలు మనం ఆయన దగ్గర ఒప్పేసుకుంటే ఆ సమస్తమైన దుర్నీతి నుంచి ఆయన మనల్ని పవిత్రులనుగా చేస్తాడు. తద్వారా ఆయనతో మనకు ఆ రిలేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. తద్వారా మనం చేసే ఈ మిగిలిన పనులన్నీ ఆయన అంగీకరిస్తాడు. ఐ హోప్ నా పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏంటంటే వర్షిప్కి ముందు ఉండాల్సింది ఏంటంటే ప్రీరిక్విజిట్, వీ షుడ్ కన్ఫెస్ అవర్ సిన్స్. అప్పుడు మాత్రమే మనం చేసే ఆరాధన ఆయన అంగీకరిస్తారు. తద్వారా ఆయనతో నీకు ఆ రిలేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆయనతో ఇంకా దగ్గరికి వెళ్ళటానికి, ఆయన దగ్గరగా వెళ్ళడం అనేది ఒక నైట్లో జరిగిపోయే విషయం కాదు. మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఎసిమ్టోట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది ఆ ఎక్స్ యాక్సిస్కి దగ్గరగా వెళ్తుంది కానీ ఎక్స్ యాక్సిస్తో కలిసిపోదు. ఆ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే దగ్గరగా వెళ్తుంది, వెళ్ళే కొద్దీ ఇంకా దగ్గరగా వెళ్తుంది, బట్ ఆ ఎక్స్ యాక్సిస్తో కలిసిపోదు. మన దేవునితో రిలేషన్ కూడా అలానే ఉంటుంది. ఆయనకి మనం దగ్గరగా వెళ్తాం, ఆయనలాగా రూపాంతరం చెందుతూ ఉంటాం. ఇది జీవితాంతం జరగాల్సిన ప్రాసెస్ తప్ప మనం దేవుళ్ళ మారిపోవడానికి చాలా కష్టం, అది అసాధ్యం. మనం ఇక్కడ చనిపోయి మనం పరలోకం వెళ్ళినా సరే ఆయనతో సమానం అవ్వలేం. ఆయనలాగా రూపాంతరం చెందుతూనే ఉండాలి, మనం చనిపోయే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. సో ఈ రూపాంతరం ఏదైతే ఉందో మనం చేసే ఈ ఆరాధన ద్వారా, మనం రోజు పాపాలు ఒప్పుకుంటూ ఆయనకి సమీపంగా వెళ్ళటం ద్వారా ఆయనకి ఇంకా సమీపంగా వెళ్ళడానికి ఆయన కృప చూపిస్తారు. కాబట్టి అట్టి విధమైన పరిశుద్ధాత్మని నడిపింపు మన పాపపు ఒప్పుకోలులో, మన ఆరాధనలో ఉండులాగున ఆయన మనందరినీ బలపరచునుగాక. ఆమెన్. లేచి నిలబడిన అయితే చిన్ని ప్రార్థన చేసుకుందాం అందరం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఆ కాలంలో నెహెమ్యా వీళ్ళకి ధర్మశాస్త్రాన్ని తెలియజేయగానే ఒక జాము సేపు, అంటే 1/4 డే వీళ్ళందరూ పాపాలు ఒప్పుకుంటూ నిన్ను ఆరాధించారు ప్రభా. అటువంటి ఒప్పుకోలుతో కూడిన ఆరాధన మాకు నేర్పించండి. మా అంతటా మేము చేయలేం ప్రభా. నీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి. నీ యొక్క వాత్సల్యాన్ని చూపించండి ప్రభా. నీ యొక్క ఆత్మ ద్వారా మేము పాపాలు ఒప్పుకొని తద్వారా నీకు అంగీకార యోగ్యమైన హృదయాన్ని మాకు దయచేయండి యేసయ్య ప్రభా. మేము చేసే ఆరాధనను అంగీకరించండి, మేము చేసే ప్రార్థనలు వినండి యేసయ్య. మీకు స్తోత్రాలు. అందరం చెప్తాం, ఎవరు మౌనంగా ఉండొద్దు. అందరం అడుగుదాం, ఆయన ఆత్మ సహాయాన్ని అడుగుదాం, ఆయన ఆత్మ సహాయాన్ని అడుగుదాం, ఆయన వాత్సల్యాన్ని అడుగుదాం, ఆయన యొక్క కనికరాన్ని అడుగుదాం.
ఆయన యొక్క ఆత్మ మనలో ప్రారంభించడం మొదలు పెడితే మన పాపాలు ఒప్పుకొనుట ద్వారా ఆయన్ని ఆరాధించగలుగుతాం. తద్వారా మన ఆరాధనని ఆయన అంగీకరిస్తాడు. నీ వాత్సల్యము, నీ బాహుళ్యము, నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యము, నీ బాహుళ్యము, నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినయ్యున్నాను. పాపము చేశాను, దోషినయ్యున్నాను. తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే. తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయ్యా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయ్యా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నీ జ్ఞానమును, నీ సత్యమును నా అంతర్యములు పుట్టించుము. నీ జ్ఞానమును, నీ సత్యమును నా అంతర్యములు పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో. కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నాలోనా 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 శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. అవునేసయ్యా ప్రభా, నీ యొక్క శుద్ధ హృదయాన్ని నాకు కలుగజేయండి యేసయ్యా. స్థిరమైన మనస్సును నాలో నూతనముగా పుట్టించండి యేసయ్యా. నీ యొక్క ఆత్మను నాకు దూరం చేయకండి యేసయ్యా. నీ యొక్క సన్నిధి నా నుండి దూరం చేయకండి యేసయ్యా. ప్రభా, మేము పాపం చేశామని ప్రభా మీ దగ్గరికి వచ్చి ఉన్నాం యేసయ్యా. ప్రభా, నీ యొక్క సన్నిధి మా నుండి దూరం చేయకండి యేసయ్యా.
నీ యొక్క ఆత్మ సహాయముతో మా పాపములన్నీ ఒప్పుకొని యేసయ్యా ప్రభా నీకు ఆరాధన చేయనట్లు మమ్మల్ని అందరినీ బలపరచండి యేసయ్యా. మా యొక్క ఈ చిన్ని ప్రార్థన నీ పాదసిని చేర్చుకొనమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.